బాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఆందోళన చేశారు. చెవిలో పువ్వులు పెట్టుకుని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ అంబరీష్ కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ ప్రజలకు చేసిన మోసాలకు న్యాయం చేయాలని ఆర్డీఓకు విన్నవించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మాధవనాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు 3200 కోట్ల అభివృద్ధి అంటూ శిలాఫలకాలు చేసి 14 నెలలు గడిచిన పనులను ప్రారంభించకుండా నర్సాపురం ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. జగన్ గారు శంకుస్థాపన చేసిన పనులు వెంటనే జగన్ గారు శంకుస్థాపన చేసిన పనులు వెంటనే జగన్ గారు శంకుస్థాపన చేసిన పనులు వెంటనే స్థానిక సభ్యులు ముదునూరు ప్రసాద్ రాజు గారు ఇచ్చినటువంటి 3 హామీలు, అందులో ప్రధానంగా మెడికల్ కాలేజ్ నర్సాపురం నియోజకవర్గాన్ని శాంక్షన్ చేస్తామని చెప్పారు. తీర ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది, అటు విద్య వైద్య పరంగా ఎంతో కూడా ఉపయోగం అని చెప్పారు. దానికి సంబంధించి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు తప్ప ఆ యొక్క మెడికల్ కాలేజ్ ని ఆయన సొంత నియోజకవర్గం పాలకొల్లు తరలించడం జరిగింది. అదేవిధంగా రెండో హామీ జిల్లా కేంద్రం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయినాయో, మన నర్సాపురం నియోజకవర్గం కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ముదునూరు ప్రసాద్ రాజు గారు ఆయన సొంత లబ్ధి కోసం అటు చీఫ్ విప్ పదవి ఏదైతే కేబినెట్ హోదా పదవి కోసం, ఇతర లబ్ధి కోసం ఆయన యొక్క భీమవరానికి ఆయన తరలించడం జరిగింది. మన నర్సాపురం నియోజకవర్గం నుంచి ప్రజల్ని మళ్ళీ మోసం చేయదలుచుకున్నారు. నర్సాపురం నియోజకవర్గం మళ్ళీ ఏ రకంగా మీరు నాశనం చేయదలుచుకున్నారు? వాళ్ళు ఏదైతే మీరు ఇంత జిల్లా కేంద్రం భీమవరానికి తరలిపోవడానికి మెడికల్ కాలేజీ పాలకొల్లు వెళ్లడానికి ముదునూరు ప్రసాదే కారణమని ఆరోపించారు. సీఎంను తీసుకొచ్చి 3200 కోట్లతో హర్బర్, వశిష్ట, వారధి వాటర్ గ్రిడ్, ఆక్వా యూనివర్సిటీ వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించి మరోసారి ప్రజల్ని మోసం చేశారని అన్నారు.